సిఐఐ పెట్టుబడుల సదస్సుకు విశాఖ రెడీ అయింది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 50 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు, 8 దేశాల మంత్రులు, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇంకా ఈ సదస్సులో ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఆసియా అభివృద్ధి బ్యాంక్, జపాను అంతర్జాతీయ సహకార సంస్థ, బ్రిక్స్ లాంటి ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. మొదటి రోజు సుస్థిర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యంపై సదస్సుతో కార్యక్రమం మొదలవుతుంది. రెండో రోజు ప్లీనరీ సదస్సుల్లో ప్రభుత్వ ప్రతినిధులు ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సిఐఐ సమ్మిట్లో 100కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరగబోతున్నాయి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఖాయం కాబోతున్నాయని అంచనా. విభజన తర్వాత ఏపీ తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి నిర్వహిస్తోంది. సన్ రైజ్ సిటీగా విశాఖను ప్రమోట్ చేయడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడుల వరదను పారించడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తోంది. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 1240 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో 8 ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై నేటి నుంచి జరుగుతున్న సిఐఐ సదస్సులో చర్చకొస్తున్నాయి. ఇటు సమ్మిట్ సదస్సుకు 2000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నగరంలోని కీలక ప్రాంతాల్లో నిఘా కెమెరాలను అమర్చారు. విశాఖ ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 12 ప్రత్యేక విమానాల్లో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. దీంతో ఎయిర్పోర్ట్లో భద్రతను రెండింతలు చేశారు. సుమారు 300కు పైగా సిఐఎస్ఎఫ్ జవాన్లను మోహరించారు. ఇక విశాఖలో సిఐఐ సమ్మిట్ గురించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నవీన్ అందిస్తారు. భారీ ఎత్తున ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన సిఐఐ పార్ట్నర్ సమ్మిట్ మరకాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మొదటి రోజు జరిగే ప్రారంభ కార్యక్రమంలో ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అదేవిధంగా నిర్మలా సీతారామన్ పాల్గొనే అవకాశం ఉన్నది. అదేవిధంగా మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో అడా గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీతో పాటు మన తెలుగు తేజం ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి మల్లికార్జునరావు ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్ సిఐఐ, అదేవిధంగా సిఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్, అదేవిధంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావులు పాల్గొన్నారు. ఈ మొదటి రోజు జరిగే ప్లీనరీ సెషన్ లో పార్ట్నర్షిప్స్ ఫర్ ఏ షేర్డ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ ఎకనామీ అనే అంశంపై సదస్సు జరగనుంది. ఇందులో గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్, అదేవిధంగా భారత్ ఫోర్త్ చైర్మన్ బాబా కళ్యాణి, కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య ఉపన్యాసం చేయనున్నారు. దీంతో ఈ మొదటి రోజు జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ ముగుస్తుంది. మొత్తం మీద మొదటి రోజు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంతో పాటు ఒక ప్లీనరీ సదస్సుతో ముగినుంది. రెండో రోజు 5 ప్లీనరీ సదస్సులు ఇక్కడ జరగనున్నాయి. ఇక చివరి రోజు మరో 2 ప్లీనరీ సదస్సులు జరగనున్నాయి. మొత్తం మీద ఈ సమ్మిట్ లో 8 ప్లీనరీ సదస్సులో వివిధ అంశాల గురించి, పెట్టుబడుల గురించి సమగ్రంగా చర్చించనున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఏపీలో హెచ్ఐసిసి లాంటి కన్వెన్షన్ సెంటర్ లేకపోయినా గానీ ఇక్కడ తాత్కాలిక నిర్మాణాలు ఆల్మోస్ట్ ఒక 4 హాల్స్ ను ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ హాల్స్ తో పాటు లోపల పారిశ్రామికవేత్తలతో ఏపీ అధికారులు, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం చర్చ జరపడానికి, ముఖాముఖి చర్చలు జరగడానికి మంచి లగ్జరీ హాల్స్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ తాత్కాలికంగా మనకు టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయనే చెప్పాలి. ఈ 4 హాల్స్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు వారి ప్రాజెక్టుల గురించి చర్చించున్నారు. మొత్తం మీద దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సమ్మిట్ ను నిర్వహిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో దాదాపు 50 నుంచి 60% ప్రాజెక్టులైనా సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చయిత ఉన్నది. ఇందులో సాధారణంగా సిఐఐ సమ్మిట్ లో అంతకుముందు మనం చూసాము, ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది. అందులో దాదాపుగా 10 నుంచి 15% మాత్రమే సక్సెస్ అయింది. 15 నుంచి 20% సక్సెస్ అయినా ఇటువంటి సమ్మిట్లు బాగుంటాయని చెప్పేసి మనకు నిపుణులు చెప్తున్నారు. అయితే సదస్సులో జరిగే అనుమతులు ఏదైతే ఉన్నాయో అందులో 50 నుంచి 60% పెట్టుబడులను కనుక మనం ఈ ప్రాంతాన్ని కనుక తెచ్చుకోగలిగితే ఈ సమ్మిట్ చాలా విజయవంతం అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్న నిపుణులు చెప్తున్నారు. విశాఖ తీరం నుంచి కెమెరామెన్ నరేష్ తో నవీన్ రెడ్డి, హెచ్ఎం టీవీ.